మరో సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. రాజకీయాల్లో మైకుల ముందు నిలబడి ప్రత్యర్థులపై బూతులు దంచడంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీది అందివేసిన చెయ్యి. కానీ ఇప్పుడు అదే నోరు అదే తీరు సొంతింటి పరువును బజారుకి ఈడుస్తోంది. జోగి రమేష్ ఇంట జరుగుతున్న తాజా పరిణామాలు అచ్చం బతుకు జట్కా బండి పంచాయతీని తలపిస్తున్నాయి. కొడుకు వైవాహిక జీవితం, కోడలు మేఘంతో విభేదాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. ఇలాంటి సున్నితమైన సమస్యలు వచ్చినప్పుడు పరువున్న కుటుంబాలు నాలుగు గోడల మధ్య గుట్టుగా రాజీ చేసుకుంటాయి. కానీ జోగి ఫ్యామిలీ మాత్రం కాలికంటిన బురదను ముఖానికి రాసుకున్నట్లు ఆస్తులు, నగదు, లావాదేవీలంటూ ప్రెస్ మీట్లు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ మరింత నవ్వులు పాలవుతుంది. ఒకప్పుడు ప్రత్యర్థుల ఇళ్లపైకి దండయాత్రలు చేసిన ఈ డాంబికాల మాజీ మంత్రి ఇప్పుడు సొంతింటి సమస్యను పరిష్కరించుకోలేక నిస్సహాయంగా మిగిలిపోవటం హాస్యాస్పదంగా మారింది. పోవలసిన పరువు ఇప్పటికే పోయింది. మిగిలిన కాస్త ఇజ్జత్ అయినా కాపాడుకోవాలంటే మీడియా ముందు ఈ డ్రామాలాపి సైలెంట్గా సెటిల్ చేసుకోవటం బెటర్. లేదంటే సొంత పార్టీ నేతలే జోగి ఫ్యామిలీని చూసి నవ్వుకోవటం ఖాయం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కాకినాడ కరస్పాండెంట్ కామేశ్వరరావు మరిన్ని వివరాలు అందిస్తారు. కామేశ్వరరావు. రవి, చూసుకుంటే కనుక మైకుల ముందు నిలబడి బూతుల దండకాలు కూసే మంత్రి ఈరోజు నెట్ట నిలువున ఈరోజు ఆ మంత్రి పరువు నెట్ట నిలువున మునిగిపోయిందని చెప్పొచ్చు. గతంలో మనం చూసాం, గత 5 ఏళ్ల పరిపాలనలో కూడా నోటుకు వచ్చినట్లు ప్రతిపక్షాలను చీల్చి చెండాడి నోటుకొచ్చిన బూతులని కూసే మంత్రి జోగి రమేష్ పరువు ఈరోజు నడి బజార్లో పోయిందని చెప్పొచ్చు. దానికి సంబంధించి తన కొడుకు వైవాహిక జీవితం, కోడలు మేఘనాతో వివాదం, దానికి సంబంధించి అయితే మాత్రం ఈరోజు జోగి రమేష్ ఫ్యామిలీ నడి రోడ్డు మీద అయితే తన పరువు అయితే పోతూ ఉంది. దానికి సంబంధించి జోగి రమేష్ చేయాల్సిన పనులు చేయకుండా తనకు సంబంధించిన అక్కర్లేని పనులు చేసుకుంటూ తన పరువును తనే తీసుకున్నట్టయితే తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి మనం చూస్తున్నాం, రీసెంట్గా జోగి రమేష్ సంబంధించిన ఆ ఫ్యామిలీ గొడవలు, అంటే తన పెద్ద కుమారుడు సంబంధించిన వైవాహిక జీవితంలో వచ్చిన మొత్తం కూడా గొడవలు సంబంధించి వాటన్నిటినీ కూడా జోగి రమేష్ సున్నితంగా పరిష్కరించుకోవాలి. కాకపోతే జోగి రమేష్ దాన్ని 4 గోడల పరిష్కారం కాకుండా రోడ్డుకెక్కి రచ్చ చేసుకునే తన పరువు తనే తీసుకున్న పరిస్థితి ఉంది. దేనికైనా కూడా కాలం తన పని తను తీసుకుపోతుందనడానికి ఇదే నిర్వచనం. ఏదైతే ఉందో ప్రస్తుతం మనం చూస్తూ ఉంటాం, ఒక నానుడు సామెత, కర్మఫలం ఎవరిని వదిలిపెట్టదు అనే ఒక సామెత మనం ఎప్పుడు వింటూ ఉంటాం. అదేవిధంగా జోగి రమేష్ గత 5 ఏళ్లలో చేసిన ఆ పనులు అన్న మాటలు మొత్తం అన్నీ కూడా తన కుటుంబాన్ని ఈరోజు కర్మఫలం రూపంలో చుట్టుముట్టాయని చెప్పొచ్చు. తన కొడుకు రాజీవ్ సంబంధించిన వైవాహిక జీవితంలో అనేక మలుపులు తిరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే తన కొడుకు సంబంధించిన కొడుకు కోడల మధ్య కొంత గ్యాప్ వచ్చి వివాదం అయితే నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి తన కొడుకు ఫ్యామిలీ సంబంధించిన మ్యాటర్ సంబంధించి అయితే కొంతమంది పెద్దలు సర్ది చెప్పినప్పటికీ కూడా దాన్ని జోగి రమేష్ వాళ్ళ ఫ్యామిలీ కూడా దాన్ని వ్యతిరేకించి రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉంది. నగదు అని చెప్పేసి రోడ్లెక్కి ప్రెస్ మీట్లు పెట్టిన పరిస్థితి మనం చూసాం. దీనికి సంబంధించి ఈరోజు జోగి రమేష్ సంబంధించిన ఫ్యామిలీ మొత్తం కూడా నడి రోడ్డు మీద పోయిందని చెప్పొచ్చు. ఎటు చూసినా కూడా జోగి రమేష్ పరిస్థితి అయితే మాత్రం ఈరోజు చాలా దీనమైన పరిస్థితిలో జోగి రమేష్ ఫ్యామిలీ ఉంది. దానికి సంబంధించి మరికొద్ది రోజుల్లో జోగి రమేష్కు సంబంధించిన సన్నిహితులు కూడా తనకి ఈ ఫ్యామిలీ డిస్ట్రిబ్యూషన్లో అయితే దూరం అయ్యే పరిస్థితి ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికి ఇప్పటికైనా దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికైనా అతను జరిగిన నష్టం ఏదో జరిగిపోయింది. దీనికి సంబంధించి ఇప్పటికైనా మేల్కొని మిగతాదన్నా చాలా జాగ్రత్తగా సున్నితంగా పెద్దల మధ్యలో 4 గోడల మధ్య సక్కదిద్దుకుంటే దానికి సంబంధించి పరువు కొంత నిలబడుతుంది. లేదంటే మొత్తం పరువు కూడా గంగలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మనం చూస్తూ ఉంటాం, బతుకు జట్కా బండి సన్నివేశాన్ని, అదే బతుకు జట్కా బండి సన్నివేశం ఈరోజు జోగి రమేష్ ఇంట్లో మనం చూస్తున్నాం స్పష్టంగా. ప్రస్తుతం జోగి రమేష్ సంబంధించిన కోడలు మేఘన సంబంధించిన కొడుకు రాజీవ్ సంబంధించిన వివాదం అయితే మాత్రం రోజు రోజుకి ముదురుతూ ఉంది. దానికి సంబంధించి పంచాయతీల మీద పంచాయతీలు అయితే నడుస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా చాలా మంది పెద్దల మధ్య అయితే పంచాయతీ నడిచింది. దానికి సంబంధించి కొంత నగదు ఇచ్చాం, దానికి సంబంధించి నగదుతో దీన్ని సెటిల్ చేసుకున్నాం అని చెప్పి జోగి రమేష్ కొంత అనుచరులు అయితే చెప్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా జోగి రమేష్ సంబంధించిన కోడలు ఇంకా ఇప్పటికీ కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా నిన్న మొన్న కూడా జోగి రమేష్ ఇంట్లో సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా బహిర్గతమయ్యి దానికి సంబంధించి వీడియోలు కూడా జోగి రమేష్ సంబంధించి తన పెళ్లి
పెళ్లి వద్దన్నా కూడా బలవంతంగా తనకి పెళ్లి చేశారు అని చెప్పేసి కొన్ని వీడియోలు అయితే మాత్రం జోగి రమేష్ కోడలు మేఘన వాళ్ళు రిలీజ్ చేశారు. దానికి సంబంధించి ఇప్పటికైనా జోగి రమేష్ తెలివిగా తన ఇంటి గుట్టును బయటకు పోకుండా ఇప్పటికైనా చక్కదిద్దుకుంటే మంచిదని చెప్పి పలువురు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనా కూడా జోగి రమేష్కి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. తన కొడుకు రూపాన ఎంత నష్టం జరగాలో అంత నష్టం కూడా సమాజంలో జరిగిపోయింది. ఇకనైనా మేల్కొని చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అనే దానికి ఇది చెంపపెట్టు అని చెప్పేసి చాలా మంది మేధావులు చెప్తున్న పరిస్థితి. ఎప్పుడు కూడా కర్మ సిద్ధాంతం తన పని తను చేసుకెళ్ళిపోతుంది, కర్మఫలం అనుభవించక తప్పదు అన్నట్టుగా జోగి రమేష్కి కర్మఫలమే ఈ సిద్ధాంతం ఇది మొత్తం ఈ పరిస్థితులు తీసుకొచ్చిందని చెప్పి చాలా మంది చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనా కూడా జోగి రమేష్ చేసిన గత 5 ఏళ్ల అరాచకాన్ని ఇప్పుడు కర్మ రూపంలోనే తను తిరిగి వస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనా జోగి రమేష్ ఇప్పటికైనా మేల్కొని తన కుటుంబాన సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి పలువురు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది మొత్తం ఓవరాల్గా జోగి రమేష్ సంబంధించిన ఎపిసోడ్ మొత్తం. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.